కుటుంబంలో ఒక కొడుకుగానో, కూతురుగానో, తల్లిగానో, తండ్రిగానో ఏదో ఒక పాత్ర పోషిస్తావు నువ్వు. ఎన్నో ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు నీ ఫ్యామిలీలో ఎదుర్కొంటున్నారు. ఎవరికి దగ్గ బాధలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. పోరాటం ఉంటుంది. మరి యుద్ధ భూమిలో ఉన్నాం. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అని ఏబు గ్రంథంలో రాసుంది. అది నడుస్తుంది. అయితే అందులో జయం పొంది మనం నిమ్మళించి మన ప్రయాణం సుగమం కావాలి అంటే, నెమ్మదికరంగా జరగాలి అంటే, మన ఇంట్లో కనీసం ఒకరైనా మోసే పాత్ర తీసుకోవాలి. మోసే పాత్ర తీసుకోవాలి. కానీ ఎక్కువ శాతం కుటుంబాలు అందరూ యెహోషువలే ఉంటారు. అందరం బయటికి పోయి పొడుద్దాం పోటని అందరూ కలిసి పొడిసి కూడా తీసుకొచ్చి అప్పులే తీసుకొచ్చి కుప్ప వేసుకుంటారు. కానీ సాధించేది సచ్చేది. మళ్ళీ చూస్తే నలుగురు చేస్తున్నట్టే ఉంటుంది. మళ్ళీ నెలకు వచ్చి వడ్డీలు ఏడ దొరికితే దేవుడు అడుగుంటుంట. నేను చెబుతున్నాను, అందరు యెహోషువలు అయితే ఎట్లా, ఒకరైనా మోసే పాత్ర తీసుకోవాలి.